గురూజీ, హైదరాబాద్ నుంచి సత్యనారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం సత్యనారాయణ పేరు. నక్షత్రం చెప్పండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు మీకు? 45. సరే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, మీకు పదవి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుంది. ఏం పని చేస్తుంటారు మీరు? సార్ నేను జాబ్, బ్యాంక్ జాబ్. బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? పంచమ స్థానం చూపిస్తుంది, పూర్వపుణ్య స్థానము. సార్ నాకు ఏదంటే నేను ఏ పని చేసినా కానీ చాలా డిలే అవుతుంది సార్. నాకు చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లంలో ఉన్నాను. అంటే అంటే ఒక చిన్న పని చేసినా కానీ చాలా ప్రాసెసింగ్ లో అది ఎస్. ఎందుకంటే పూర్వపుణ్యస్థానంలో ఎవరికే కానీ పాపగ్రహాలు ఎక్కువ ఉంటే జీవితంలో ఇప్పుడు చిన్నగా మనం ఏదో ఒక 100 రూపాయలు పెట్టి ఏదో కొనుక్కోవాలనుకోండి, అది ఒక్కరోజు చేసే పని ఒక వారం అవుతుంది. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే అది వస్తుంది మనకి. చిన్న పని అయినా కూడా చాలా కష్టపడాలి, చిరాకు వచ్చేయాలి, అలా అనిపిస్తుంది. జీవితము అలాగే ఉంటుంది, ఎడ్యుకేషన్ అంతే, ఉద్యోగంలోనూ అంతే, అన్ని చోట్ల అలాగే ఉంటుంది. వేరే వాళ్ళ పని అయితే క్షణంలో చేసి పెడతారు, అది మీ పని అంటే అలా అయిపోతుంది. అది ఏంటిది ఎలా ఉందో నాకు ఏం అర్థం కావడం లేదు. మీరు ఎన్నో కొడుకు నాన్నగారికి? నేను చిన్న అబ్బాయి సార్, 3వ లాస్ట్ మీరే కదా? లాస్ట్ మేనే. మీకు సంతానం? సంతానం నాకు 2 అబ్బాయిలు అండి. ఫస్ట్ అండి, ఆ తర్వాత 2 అబ్బాయిలు. సరే సరే. మీ పెద్దన్నయ్య గారు ఉన్నారా? పెద్దన్నయ్య గారు ఉన్నారండి. వాళ్ళకి సంతానం? వారికి 3 కొడుకులు. ఓకే. ఎందుకంటే జన్మజాతకం నేను అన్ని కుటుంబం వైపు అన్ని రకాలు చూసినా కూడా భాగ్యస్థానంలో బుధ శని ఉన్నాడనమాట. బుధ రవి శని. అంటే దీని ప్రభావం ఏమిటంటే కుటుంబంలో కాస్త పితృదోషం వచ్చింది అని. అది వస్తే జ్యేష్ఠ లేదా కనిష్ట, మొదటి అబ్బాయి లేదా ఆఖరి అబ్బాయికే వస్తుంది. ఇప్పుడు మీ మొదటి అన్న ఏం పని చేస్తుంటారు? అతను రిటైర్మెంట్ ఆఫీస్ వచ్చేసేవాడు. వాళ్ళ లైఫ్ బాగుందా వాళ్ళది? ఎందుకంటే జ్యేష్ఠ కనిష్ట ఇద్దరికే వస్తుంది అనమాట. అంటే మీ ఫ్యామిలీలో అన్నయ్య మళ్ళీ లాస్ట్ అతను ఇద్దరు కష్టపడుతున్నారు. అయితే ఇద్దరు కష్టపడు. ఇది పితృదోషం అంట. అతనికి ఆరోగ్యం సరిగా లేదు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా? లేదండి, మా ఫాదర్ 1979 లో చనిపోయాడు. అప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు? కాదు కాదు, మీ నాన్నగారు స్వర్గస్థులైనప్పుడు వాళ్ళకి వయసు ఎంత? సార్ ఒక 22-23 ఉంది సార్.